ఒక అద్భుతమైనటువంటి ప్రొడక్ట్. వ్యవసాయానికి ఒక మంచి నేస్తంలాగా ప్రతి ఒక్క రైతుకు ఇది మీకు సహాయపడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఈ ప్రొడక్ట్ను మనకు అందిస్తున్నటువంటి కంపెనీ గురించి మాట్లాడినట్టయితే ఇది హ్యాపీ గ్రో అనేటువంటి కంపెనీ నుండి మనకు హ్యాపీ సాయిల్ అనేటువంటి ఒక ప్రొడక్ట్ నేమ్తో మనకు అందుబాటులో ఉండడం జరిగింది. ప్రజెంట్ నా చేతిలో ఉన్నటువంటి ఈ ప్రొడక్ట్ వచ్చేసి 500 ml ప్రొడక్ట్ అండి. 500 ml. ఇది కంప్లీట్గా ఏ రకంగా తయారు చేసిరంటే హ్యూమిక్ ఆమ్లం అనేటువంటి ఒక ముడి సరుకును ఉపయోగించి దీన్ని తయారు చేయడం జరిగింది. హ్యూమిక్ ఆమ్లం అంటే కంప్లీట్గా ద్రవ రూపంలో ఉన్నటువంటి ఒక సేంద్రియ ఎరువు అని చెప్పొచ్చండి. సేంద్రియ ఎరువు అంటే ఇది ఏ రకంగా ఏర్పడింది అంటే మొక్కల యొక్క కుళ్ళిపోయినటువంటి పదార్థం ప్లస్ జంతువుల యొక్క కుళ్ళిపోయినటువంటి పదార్థాలతోని దీన్ని మనకు తయారు చేయడం జరిగింది. ఇది కంప్లీట్గా సేంద్రియ రూపంలో ఉంటుందండి. మరి దీన్ని ఉపయోగించడం వల్ల నేలకు, మొక్కకు, రైతుకు ఎట్లాంటి బెనిఫిట్ ఇస్తుందని ఒక్కసారి చూసినట్టయితే కంప్లీట్గా ఈ ప్రోడక్ట్ వచ్చేసి యూజ్ చేయడం వల్ల నేలకు ఒక మంచి నీరును అందించడానికి, మంచి గాలిని అందించడం ద్వారా ప్లస్ అదనంగా ప్రతి మొక్కకు వేరు వ్యవస్థ డెవలప్ అవడానికి ఈజీగా ఒక సహాయపడే విధంగా ఉంటుంది. ప్లస్ మనం కొన్ని వర్షాకాల సీజన్లో కావచ్చు, కొన్ని కరువుల సీజన్లో కావచ్చు, భూమిలో ఉన్నటువంటి కొన్ని pH లెవెల్ చేంజ్ అవుతుంటున్నాయి. ప్లస్ మనం అధికంగా మందులు ఏదైతే కృత్రిమంగా తయారు చేసుకున్నటువంటి ఎరువులు వాడడం వల్ల నేలలో ఉన్నటువంటి న్యాచురల్ స్వభావం పోయి మనం సౌడుకట్టు లాంటి విధానంలో మారుతూ pH లెవెల్ కూడా మారడం జరుగుతుంది. అట్లాంటి విధానంలో జరిగినటువంటి మార్పులకు ఆపోజిట్గా మొక్కకు అనువైన విధంగా మారేటట్టుగా pHను ఎప్పటికప్పుడు దీన్ని యూజ్ చేస్తుంటే బ్యాలెన్స్ చేయడం జరుగుతుంటుంది. దాని ద్వారా మొక్క బలంగా పెరుగుతూ అధిక దిగుబడిని ఇవ్వడానికి సహాయపడుతుందండి. ప్లస్ ఇది యూజ్ చేసేటువంటి విధానంలో ఎంత క్వాంటిటీ మరి యూజ్ చేయాలి అంటే 1 ఎకరాకు 1/2 లీటర్ సరిపోతుందండి. వరి కానీ ఎట్లాంటి పంటలకైనా కానీ 1 ఎకరాకు 1/2 లీటర్ ఈ బాటిల్ సరిపోతుందండి. థ్యాంక్ యూ.